హలో వ్యూవర్స్, ప్రీవియస్ ట్యుటోరియల్లో మనం బిగ్ డేటా గురించి తెలుసుకున్నాం. మరి అదేవిధంగా బిగ్ డేటా టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్, ట్యాబ్లు, మరెన్నో హడూప్, ఈ టూల్స్ ఇంట్రడక్షన్ గురించి కూడా తెలుసుకున్నాం. అలాగే ఇంకొక ట్యుటోరియల్లో మనం ట్యాబ్లు ఇన్స్టాలేషన్ గురించి కూడా తెలుసుకున్నాం. ఈ ట్యుటోరియల్లో మనం ట్యాబ్లులోకి డేటాని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఓకేనా వ్యూవర్స్? అదేవిధంగా ఇంపోర్ట్ చేసుకున్న డేటాతో హౌ టు ప్రిపేర్ చార్ట్స్ అనేది కూడా ఈ ట్యుటోరియల్లో ఇన్ డీటెయిల్గా ఒకసారి చూద్దాం. ఈస్ట్ సూపర్ స్టోర్స్ అని చెప్పి నాకు ఒక డేటా ఉంది. ఓకేనా వ్యూవర్స్? సో ఈ డేటా అనేది ఒక ఎక్సెల్ షీట్ ఫార్మెట్లో ఉంది. ఈ ఈస్ట్ సూపర్ స్టార్ ఎక్సెల్ షీట్ డేటా కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి వ్యూవర్స్? 2800 రికార్డ్స్ ఉన్నాయి నియర్లీ. ఓకేనా? అదేవిధంగా 21 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, సో అదేవిధంగా ఈచ్ కాలమ్ వచ్చి ఇండికేట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాస్. ఓకేనా? ఫస్ట్ ఒక కాలమ్ వచ్చి మనకి ఆర్డర్ ఐడి చూపిస్తుంది, మరోది వచ్చి ఆర్డర్ డేట్ చూపిస్తుంది, మరోది వచ్చి షిప్ డేట్ చూపిస్తుంది. అదేవిధంగా ఏ రీజియన్స్ నుంచి ఆర్డర్ చేశారు. ఓకే, అదేవిధంగా క్వాంటిటీ అండ్ డిస్కౌంట్, ప్రాఫిట్, ఇలా డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇదే డేటాని కనుక మనం ఒక డిఫరెంట్ విజువలైజేషన్స్ చార్ట్ కనుక ప్రిపేర్ చేయాలి యూజింగ్ ఎక్సెల్ అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ వ్యూవర్స్. ఓకే, సో దీన్ని మనం అతి సునాయాసంగా ట్యాబ్లు సాఫ్ట్వేర్తో ఏ విధంగా చార్ట్స్ ప్రిపేర్ చేయగలం అనేది ఒకసారి చూద్దాం. సో ట్యాబ్లు సాఫ్ట్వేర్కి ఉన్న వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ కూడా అదే, ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మనం ఈజీగా విజువలైజ్ చేయొచ్చు. ఓకే, ట్యాబ్లు వర్క్స్ విత్ విజువల్ క్యూఎల్. ఓకేనా వ్యూవర్స్? సో ట్యాబ్లు వర్క్స్ విత్ విజువలైజేషన్ క్వెరీ లాంగ్వేజ్. సో ఏదైతే డేటా ఉందో ఈ డేటాని ట్యాబ్లు బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా విజువలైజేషన్ క్వెరీస్ కింద ఫెచ్ చేసుకుంటుంది. సో మనం దీంతో ఈజీగా మనం ఓకే చార్ట్స్ని ప్రిపేర్ చేసి డేటాని విజువలైజ్ చేయొచ్చు. సో ఐఎమ్ యూజింగ్ ట్రయల్ వర్షన్ వ్యూవర్స్. సో మీరు కూడా మోస్ట్లీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్యాబ్లు సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది మనం ప్రీవియస్ ట్యుటోరియల్లో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది. సో ఐఎమ్ గోయింగ్ విత్ ద కంటిన్యూ ట్రయల్ పీరియడ్. సో ఈ ట్రయల్ పీరియడ్ అనేది 14 days ఉంటుంది. ఓకేనా వ్యూయర్స్? అండ్ నా ఫస్ట్ మనకి ట్యాబ్లు సాఫ్ట్వేర్ ఓపెన్ అవ్వగానే ఈ విధంగా మనకి స్క్రీన్ డిస్ప్లే అనేది అవుతుంది. సో నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఎక్సెల్ డేటాని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా? సో మనం డిఫరెంట్ డేటాబేసెస్ నుంచి కూడా ట్యాబ్లులోకి డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఒక ఎక్సెల్ ఫైల్ నుంచి మీరు డేటా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, టెక్స్ట్ ఫైల్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఎంఎస్ యాక్సెస్ నుండి మీరు డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా అదర్ స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్స్ ఆర్ లేదా SAS నుంచి కూడా మీరు డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి సర్వర్స్ ఏవైతే ఉన్నాయో మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ నుంచి, ఒరాకిల్ నుంచి, అదేవిధంగా MySQL నుంచి. ఓకేనా? అదేవిధంగా అమెజాన్ రెడ్ షిఫ్ట్ డేటాబేస్ నుంచి, లేదా అదర్ సేల్స్ ఫోర్స్ నుంచి, లేదంటే ట్యాబ్లు సర్వర్స్ నుంచి కూడా మనం డేటాని ఇంపోర్ట్ చేసుకొని ఈజీగా డేటాని విజువలైజ్ అనేది చేయొచ్చు ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని. సో ఇప్పుడు మనం ఎక్సెల్ నుంచి బేసిక్ ఎక్సెల్ షీట్ నుంచి ఎలా ఇంపోర్ట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీరు ఎక్సెల్ షీట్ మీద క్లిక్ చేసి ఈ విధంగా మనకి సోర్స్ డేటా ఎక్కడ ఉంది అని చెప్పి చూపించమని అడుగుతుంది. సో ఏదైతే సోర్స్ మీరు ఎక్సెల్ సోర్స్ ఫైల్ ఉందో దాన్ని ఓపెన్ చేయండి. సూపర్ స్టోర్ మార్కెట్ డేటాని నేను ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు లోడ్ దట్ డేటా. వన్స్ డేటా అనేది మనకి ఫెచ్ అయిన తర్వాత ట్యాబ్లోకి ఈ విధంగా మనకి స్క్రీన్ అది వస్తుంది. ఓకేనా వ్యూయర్స్?
సో నేను ఓపెన్ చేసిన ఎక్సెల్ షీట్లో ఒక షీట్ మాత్రమే ఉంది కాబట్టి ఓకేనా వ్యూయర్స్, సో ఆ ఒక్క షీట్ డేటా మాత్రమే చూపిస్తుంది మనకి. ఓకేనా, సో ఏదైతే ఈస్ట్ రీజియన్ ఉందో అది. ఓకేనా వ్యూయర్స్, సో ఈస్ట్ రీజియన్లో ఒక షీట్ ఉంది, ఆ ఒక్క షీట్ డేటా మనకి ఇక్కడ చూపిస్తుంది, మీరు ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ మనకి రోస్ ఎంత చూపిస్తుంది, అప్ టు 1000 రోస్ మాత్రమే చూపిస్తుంది. ఇంకా ఎక్కువ రోస్ కనుక మీరు చూపించాలి అనుకుంటే ఎంటర్ చేస్తే అప్ టు 3000. కానీ నాకు ఉన్న రికార్డ్స్ ఏంటి, ప్రీవియస్గా మనం ఎక్సెల్లో చూసాం, నాకు అవైలబుల్గా ఉన్న రికార్డ్స్ మాత్రం 2848 రికార్డ్స్ ఉంది. సో 2448 వరకునే నాకు రికార్డ్స్ చూపిస్తుంది. అలా కాకుండా నేను అప్ టు 100 రికార్డ్స్ వరకునే నేను అనాలిసిస్ చేయాలి అనుకుంటే అప్ టు 100 రికార్డ్స్ ఎంటర్ చేయండి. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఎన్ని రికార్డ్స్ డేటా అయితే కావాలో అనే రికార్డ్స్ ఒక నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా, వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకి సో ఇక్కడ మనకి అడుగుతుంది కనెక్షన్, లైవ్ కనెక్షన్ ఆర్ ఎక్స్ట్రాక్ట్ అని. సో సర్వర్ కనుక ఫెచ్ చేసినప్పుడు కనుక అయితే ఆన్లైన్ సర్వర్స్ నుంచి కనుక మీరు లేదా క్లౌడ్ నుంచి కనుక మీరు డేటాను ఫెచ్ చేసుకున్నప్పుడు లైవ్ పెట్టండి. సో ఇట్స్ నాట్ ఏ లైవ్ కాబట్టి నేను ఎక్స్ట్రాక్ట్ అని పెట్టుకున్నాను. ఓకేనా వ్యూయర్స్, సో డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ట్యాబ్లోకి బిల్డ్ చేసుకున్నాం. నౌ క్లిక్ ఆన్ షీట్. సో నౌ ఇప్పుడు క్లిక్ ఆన్ షీట్ కొట్టగానే మనకి అగైన్ ఇట్ విల్ సేవ్స్ ద డేటా ఇన్ ట్యాబ్లో వర్క్ బుక్ ఫార్మాట్. ఓకేనా, సో ట్యాబ్లో వర్క్ బుక్ ఫార్మాట్లో అనేది సేవ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మనకి డేటా అనేది సేవ్ అయింది. ఆ సేవ్ అయిన ఫైల్ విజువలైజేషన్. ఓకే, సో ఆ సేవ్ అయిన ఫైల్ ఒక డేటా లేబుల్స్ అనేవి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఏ అయితే మనం ప్రీవియస్గా ఎక్సెల్ షీట్లో చూసామో ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, ప్రొడక్ట్ ఐడి, పోస్టల్ కోడ్, రీజియన్, ఈ విధంగా కేటగరైజ్ డేటా కింద మనకి డేటా ఈ విధంగా మనకి కేటగరైజ్ డేటా కింద మనకి క్లియర్గా చూపిస్తుంది. ఓకేనా, సో కిందకు వస్తే మనకి ఇక్కడ ఏమన్నాయి మెజర్మెంట్స్. సో ఈ మెజర్మెంట్స్ ఏంటి అంటే డిస్కౌంట్, ప్రాఫిట్, క్వాంటిటీ, సేల్స్. ఓకేనా, సో నేను ఇప్పుడు ఒక సింపుల్ ఎక్సెల్ ఒక బార్ చార్ట్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ప్రీవియస్ ట్యుటోరియల్లో మీకు ఆల్రెడీ ఈ ఎక్సెల్ డెస్క్టాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయింది. ఓకేనా, సో ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు ఏదైతే డేటాని ప్లేస్ చేస్తారో ఆ రోస్ వర్సెస్ కాలమ్స్ ఒక అవుట్పుట్ అనేది చార్ట్ అనేది మనకి విజువలైజ్ అవుతుంది. ఓకేనా వ్యూయర్స్, సపోజ్ సో నేను ఆర్డర్ డేట్, ఓకే, ఆర్డర్ డేట్కి అదేవిధంగా ఆ రోజు ఎన్ని ఆర్డర్స్ అవనివో వాటికి చార్ట్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకున్న చార్ట్ మొత్తం టెక్స్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఆ కాలమ్స్లో డేటా ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ చూపిస్తుంది. కానీ మనకి ఏం కావాలంటే కౌంట్ కావాలి, ఆ రోజు ఎన్ని ఆర్డర్ ఐడీస్ వచ్చినాయో కౌంట్ కావాలి కాబట్టి ఓకేనా, రైట్ క్లిక్, మెజర్ డైమెన్షన్స్, కౌంట్. ఓకేనా వ్యూస్, సో ఇప్పుడు నేను ఏ చార్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, లైన్ చార్ట్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఒక లైన్ గ్రాఫ్ చూపిస్తుంది. ఓకేనా, సో అదేవిధంగా నేను ఒక బార్ చార్ట్ కనుక క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా బార్ చార్ట్ చూపిస్తుంది. ఓకేనా, సో ఇది కూడా బార్ చార్ట్ కూడా మనకి డేటా
ట్యాబ్లూలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే డేటా విజువలైజేషన్ విత్ ఇండెక్స్ పాయింట్స్ అనేది చూపిస్తుంది. సపోజ్ నేను 2000 ఇయర్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే 2000 ఇయర్లో ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి అంటే 2016 ఇయర్లో ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి అంటే ఓకే 992 అని. అదేవిధంగా 2015లో ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి అంటే మనకి ఓకే 765 అని. ఇంకా మనం డేటాని డ్రాగ్ అండ్ డ్రాప్తో ఫీచర్ యూజ్ చేసుకుని ఈ విధంగా మనం చార్ట్స్ని ట్యాబ్లూ సాఫ్ట్వేర్తో కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో దట్స్ వై ట్యాబ్లూ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ అంటారు. సో అందుకనే మనకి ట్యాబ్లూని డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ అని కూడా అంటారు. ఓకేనా వ్యూయర్స్? సో ట్యాబ్లూ ఈజ్ ఎ బిజినెస్ ఇంటెలిజెంట్ టూల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ సింపుల్ ఇన్ అవర్ వర్డ్స్ ఇట్ ఈస్ ఎ డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ అని కూడా మనం చెప్పచ్చు. సో this is the one of the reason now for big data analysis and all those visualization purposes they are preferring for Tableau software. ఇదే విధంగా నేను ఓకే సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక కాలమ్ గ్రాఫ్ని చూసాం, అలా కాకుండా కన్స్ట్రక్ట్ చేయగలుగుతాం. ఓకేనా? సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈస్ ద డేటా సోర్స్ అండ్ దిస్ ఈస్ ద షీట్ 1. సో ఇదే విధంగా ఇదే డేటా యూజ్ చేసుకుని నేను సమ్ అదర్ ఓకే చార్ట్ని ప్రిపేర్ చేయాలి అనుకుంటే మీరు ఎక్సెల్లో ఏ విధంగా అయితే షీట్ 1, షీట్ 2, షీట్ 3, షీట్ 4 అని చెప్పి యాడ్ చేసుకుంటూ వెళ్తారో ఇక్కడ కూడా మీరు ఓకేనా మీరు న్యూ షీట్ క్లిక్ చేసి మీకు కావాల్సిన చార్ట్స్ని ఓకే డ్రాగ్ అండ్ డ్రాప్ ఫ్యూచర్ యూజ్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేయండి. ఓకేనా? సో నౌ ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ visualize the data in according to the regions. సో ఏ రీజియన్ నుంచి ఎక్కువ ఓకే ఆర్డర్స్ వస్తున్నాయి. సో అగైన్ ఆర్డర్స్ ఒక కౌంట్ చూడాలనుకుంటున్నాం కాబట్టి అగైన్ మెజరబుల్ క్వాంటిటీ విల్ బి ద కౌంట్. సో మనకి ఇచ్చిన ఆల్ రీజియన్స్లో ఎంటైర్ రీజియన్ ఏముందంటే ఈస్ట్ ఒకటే ఉంది. Okay, so in place of region now I am taking cities. సో ఈస్ట్ రీజియన్లో ఏమేమైతే సిటీస్ ఉన్నాయో ఆ సిటీస్లో ఓకేనా వ్యూవర్స్ ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయని ఈ విధంగా మనం ఈజీగా విజువలైజ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద గ్రేట్ ఫీచర్. సింపుల్గా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని మనకు కావాల్సిన డేటా ఒక ఇన్ఫర్మేషన్ని అండ్ ఈజీగా డేటాని మనం విజువలైజ్ చేయొచ్చు. ఓకేనా? సపోజ్ దీన్నే నేను ఒక ట్రీ మ్యాప్ గ్రాఫ్ కింద కనుక చూపిస్తే క్లియర్గా మనకి న్యూయార్క్ సిటీ నుంచి ఓకేనా సో ఆర్డర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయని చెప్పి ఈ విధంగా సో ఎంతో ఈజీగా మనం ఇలా డిఫరెంట్ డేటా విజువలైజేషన్ చార్ట్స్ అని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? సపోజ్ ఇవే చార్ట్స్ కనుక మనం సమ్ అదర్ సాఫ్ట్వేర్స్తో కనుక లేదా సమ్ అదర్ బిఐ ఇంటెలిజెన్స్ టూల్స్లో కనుక కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే ఇట్స్ నియర్లీ టేక్ మినిమం ఇట్ విల్ టేక్ హాఫ్ అన్ అవర్ టు ప్రిపేర్ సచ్ చార్ట్స్. బట్ కానీ బికాస్ ఆఫ్ excellent these extraordinary features that are provided in Tableau we are getting these charts within 5 to 2 minutes. సో అంత సులువుగా మనం డేటాని విజువలైజ్ చేయగలం వ్యూవర్స్. సో ఇదే విధంగా నాట్ ఓన్లీ ట్రీ మ్యాప్స్ అదేవిధంగా మీరు పై చార్ట్ సో ఈ విధంగా ఓకేనా వ్యూవర్స్. అదేవిధంగా నేను ఓన్లీ ఒక టేబులర్ ఫామ్లో కనుక డేటాను చూపించాలనుకుంటే అగైన్ క్లిక్ ఆన్ టెక్స్ట్ టేబుల్ ట్రే. సో టెక్స్ట్ టేబుల్ ట్రే కొట్టగానే మనకి ఏ విధంగా అయితే టేబుల్ ఫార్మాట్లో మనకి సింపుల్గా కౌంట్ అనేది చూపిస్తుంది ఇక్కడ మనకి. ఓకే, ఏ సిటీ నుంచి ఏదే ఎంతెంత వచ్చినాయి అని చెప్పి. ఓకే, అదేవిధంగా ఓకే బబుల్ గ్రాఫ్. ఓకే, సో ఈ విధంగా మనం
ఒక హారిజంటల్ బార్ గ్రాఫ్ని క్రియేట్ చేసాం, అదేవిధంగా ఒక ట్రీ మ్యాప్ గ్రాఫ్ని క్రియేట్ చేసాం, అదే ఒక టెక్స్ట్ టేబుల్ డేటాని ఎలా చూడాలి అనేది కూడా క్రియేట్ చేసాం. అదేవిధంగా ఒక్కో షీట్లో మల్టిపుల్ సెగ్మెంట్స్, సో ఒకే గ్రాఫ్లో మల్టిపుల్ క్వాంటిటీస్ని ఎలా చూపించాలి అనేది కూడా ఒకసారి చూద్దాం వ్యూవర్స్. సపోజ్ పర్టికులర్ సిటీ రీజియన్ తీసుకున్నాం. ఓకే, సో డిఫరెంట్ సిటీస్ ఉన్నాయి. ఆ సిటీస్కి ఒక ఆర్డర్ ఐడి, ఓకే, ఆర్డర్ ఐడి, వాటిలో ఒక కౌంట్ నేమ్, అదేవిధంగా ఏ రోజులు వచ్చినాయో, సో దట్ ఈస్ నథింగ్ బట్ షిప్పింగ్ డేట్. ఓకే, సో ఏ విధంగా షిప్పింగ్ డేట్ ట్రెండ్ అనేది వచ్చిందో. ఓకే, సో ఏ విధంగా షిప్పింగ్ డేట్స్ వచ్చినాయి, ఏ ఇయర్లో ఎంతెంత షిప్మెంట్ అయింది అనేది ఈ విధంగా మనం ఓకే హైలైటెడ్ టేబుల్ ట్రే యూజ్ చేసుకుని ఈజీగా మనం కనుక్కోవచ్చు. ఓకే, ఏదైనా ఒక పర్టికులర్ సిటీ తీసుకున్న ఆ సిటీకి ఓకే ఎన్నెన్ని షిప్మెంట్స్ వచ్చినాయి, ఓకే ఎన్నెన్ని ఆర్డర్స్ ఏ ఇయర్లో వచ్చినాయి అని ఇన్ డీటెయిల్ కూడా మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు వ్యూవర్స్. ఓకేనా, సో ఈ విధంగా మనం మల్టిపుల్ గ్రాఫ్స్ అండ్ మల్టిపుల్ డేటా విజువలైజేషన్ని ట్యాబ్లూ సాఫ్ట్వేర్ యూజ్ చేసి చేయొచ్చు. ఓకే, సపోజ్ మీరు ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద కలర్ ఆల్సో యూ క్యాన్ చేంజ్ ద కలర్. సో ఇక్కడ మనకి ఫార్మాట్ ఎడిట్ కలర్ అని చెప్పింది కదా, సో ఇక్కడ మీకు ఏదైతే కలర్ కావాలో ఆ కలర్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే, అదేవిధంగా ఇది ఇట్స్ నాట్ ఓన్లీ సింగిల్ కలర్, యూ క్యాన్ సెలెక్ట్ ద మల్టిపుల్ కలర్స్ ఆల్సో. సో ఈ విధంగా మల్టిపుల్ కలర్స్ కూడా మనకి ఓకే క్వాంటిటీని బట్టి హైలైట్ అవుతూ మనకు మల్టిపుల్ కలర్స్ కూడా వస్తాయి. సో అదేవిధంగా ఇఫ్ యూ వాంట్ టు ఫార్మాట్ ఎనీ లేబుల్స్ని ఫార్మాట్ చేయాలనుకుంటే, లేబుల్స్ సైజ్ని లేదా లేబుల్స్ కలర్స్ని కానీ డిఫైన్ చేయాలనుకుంటే లేబుల్స్ కలర్స్ని కూడా డిఫైన్ చేయొచ్చు. ఓకేనా వ్యూయర్స్, సో ఈ విధంగా మనం ట్యాబ్లూ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని డిఫరెంట్ చార్ట్స్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఓకేనా వ్యూయర్స్, హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ అప్కమింగ్ వీడియోస్లో అదర్ డేటాబేసెస్ నుంచి ఏ విధంగా డేటాని ఇంపోర్ట్ చేసుకుని ఏ విధంగా డేటాను విజువలైజ్ చేయాలి అని చెప్పేది అప్కమింగ్ ట్యూటోరియల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వ్యూయర్స్. ఓకే, థ్యాంక్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ వ్యూయర్స్. థ్యాంక్ యూ.